గూస్ బంప్స్ ఒక చిన్న వర్డ్ ఈ ట్రైలర్ ముందు. సారీ గైస్, ఈ వీడియో కొంచెం లేట్ అయింది. కొంచెం కాదు, చాలానే లేట్ అయింది, సారీ. ఇక కల్కి రిలీజ్ ట్రైలర్ రివ్యూ అండ్ కొన్ని మైక్రో డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్లో మనకు ఆల్రెడీ చూపించిన అశ్వత్థామ గ్లిమ్స్ ఒకటి చూపిస్తారు. అండ్ నెక్స్ట్ ముందు ట్రైలర్లో చూపించిన షూ షాట్ అవుట్ చూపిస్తారు. అదేంటో ఆ ట్రైలర్లో అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. అది అశ్వత్థామ సుమతి దీపికను ప్రొటెక్ట్ చేస్తున్న సీన్. దీపిక ప్రెగ్నెంట్ కదా, సో మెట్ల నుంచి కిందికి దిగుతున్నప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్న సీన్ అది. సుమతికి ఏం కాకుండా అశ్వత్థామ కిందకి దిగడానికి ట్రై చేస్తున్నప్పుడు హెల్ప్ చేస్తున్న సీన్ అది. నెక్స్ట్ శంబల సీన్ చూపిస్తారు. ఈ సీన్లో సుమతి పక్కన ఉన్న ఒక ఆమె ఇంకొక రోజు అని అంటుంది. ఆ సీన్కు మీనింగ్ ఏంటంటే ఇక కల్కి వస్తున్నాడు అని అర్థం. ఆల్రెడీ చాలా అన్యాయాలు, అక్రమాలు రైడర్స్ చేత సుప్రీం యాస్కిన్ అదే కమల్ హాసన్ గారు చేస్తుంటారు. సో ఇక కల్కి వస్తేనే మనకు శంబల ప్రజలకు మంచిది. కల్కి ఆరంభం అధర్మ విధ్వంసం అని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్లో భైరవ కాంప్లెక్స్ కట్టాలని డ్రీమ్స్లో ఉంటాడు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ ఈ సీన్ మీనింగ్ ఏంటంటే సుమతిని తీసుకువస్తే భైరవకు 1 మిలియన్ యూనిట్స్ వస్తాయి అని నేను చెప్పాను ఆల్రెడీ. సో దానితో కాంప్లెక్స్ కట్టేయచ్చు అని బుజ్జితో డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో భైరవకు అశ్వత్థామకు మధ్య ఫైట్ను చూపిస్తారు. నా ప్రకారం భైరవ గురించి నా అనాలిసిస్ ఏంటంటే, భైరవ చాలాసార్లు అశ్వత్థామను డిఫీట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అది అవ్వదు. కానీ భైరవ ఎప్పుడు ఓడిపోడు, ట్రై చేస్తూనే ఉంటాడు. చెప్పాడు కదా డైలాగ్, చూసుకో ఇంతవరకు ఓడిపోలేదు అని. అలానే ట్రై చేస్తూనే ఉంటాడు. అందుకే మనకు లాస్ట్ సీన్లో భైరవ బుజ్జి హెల్ప్ తీసుకొని బుజ్జిని అంత పెద్దగా నాన్స్టర్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేసి ఈసారి ప్రిపేర్ అయి వచ్చాను దా అని పిలుస్తాడు. అలా చెప్పి మరి అశ్వత్థామతో మళ్ళీ ఫైట్కి దిగుతాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భైరవ క్యారెక్టర్ ఎంత మొండిదో అని, అండ్ ఆయన డెడికేషన్ ఎలా ఉంటుందని. నా ఒపీనియన్ ప్రకారం భైరవ కాశీలో ఉంటాడు అండ్ కాశీలో ఉన్న ప్రజలను సేవ్ చేస్తూ ఉంటాడు. కాశీకి ఒక సేవియర్గా ఉంటాడు, రక్షకుడుగా ఉంటాడు. అండ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ భైరవ. సో ఈ డీటెయిల్స్ అన్ని గమనిస్తే భైరవ కాలభైరవుడి అంశ అని అనుకుంటున్నాను నేనైతే. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అండ్ అశ్వత్థామ శివుడి అంశ, ఇది ఒపీనియన్ కాదు, నిజమే. అండ్ నెక్స్ట్ షాట్లో మాధవరావుగా అనే సాంగ్ ప్లే చేస్తూ అండ్ కలియుగంలో జరిగే అకృత్యాలు, కాశీలో చాలామందిని బానిసలుగా చేయడం, రైడర్స్ ఆక్రమణ, సుప్రీం యాస్కిన్ కమాండ్ ఫైట్, ఇలాంటివన్నీ చూపిస్తారు. ఇలాంటి గ్లింప్సెస్ అన్నీ చూపిస్తారు. ఇక్కడ నా ఒపీనియన్ ప్రకారం భైరవ అండ్ అశ్వత్థామ మధ్య జరిగే ఫైట్ చాలా బాగా చూపిస్తారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే అదే బాగా క్రూషియల్ పార్ట్ని ప్లే చేస్తుంది. అండ్ ఫైట్ అయిపోయిన తర్వాత భైరవ రియలైజ్ అయ్యి అశ్వత్థామతో కలిసి టీమప్ అయ్యే సీన్ కూడా ఉంటుంది అని అనుకుంటున్నాను. నేను అప్పుడే సుమతి పక్కన ఒక ఆమె ఉంటుంది అని చెప్పాను కదా, ఆ ఆమె చనిపోతుందని క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఈ గ్లింప్సెస్ మధ్యలో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ చెప్పాలి. అది ఏంటంటే ఈ గ్లింప్సెస్ మధ్యలో ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని చూపిస్తారు. ఆమె ఎవరు అని రీసెర్చ్ చేసి చూశాను. నాకైతే స్టార్టింగ్లో అర్థం కాలేదు, కానీ రీసెర్చ్ చేస్తే ఆమె ఉత్తర అని తెలిసింది. మధ్యలో ఈ ఉత్తర ఎవరు భయ అంటే, ఉత్తర ఎవరో కాదు, అభిమన్యుడి భార్య. ఇక్కడ మహాభారతం సీన్ కూడా చూపించారు. ఈ సీన్ డిస్క్రిప్షన్ ఏంటంటే, ఈ సీన్లో ఏదో అస్త్రం ఆమె కడుపులో వస్తున్నట్లు చూపిస్తారు. ఆ సీన్ మీనింగ్ ఏంటంటే, అశ్వత్థామ వాళ్ళ తండ్రి అయిన ద్రోణాచార్యుడిని పాండవులను మొదటి వాడైన ధర్మరాజు అశ్వత్థామ అతహ కుంజరహ అని అంటాడు. అంటే అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పి ఏనుగు అని మెల్లగా అంటాడు. సో అది విని ద్రోణాచార్యుడు నిజంగానే తన కొడుకు అయిన అశ్వత్థామ చనిపోయాడేమో అని షాక్లో ఉంటే పాండవులు ద్రోణాచార్యుడిని చంపేస్తారు. ఆ కోపంతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. అప్పుడు వేదవ్యాసుడు వచ్చి 2 బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తే ప్రపంచం అంతమైపోతుంది, 2 బ్రహ్మాస్త్రాలని వెనుకకు తీసుకోమని, అదే ఉపసంహరించుకోమని చెప్తారు. అయితే అర్జునుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని వెనుకకు తీసుకుంటాడు, బట్ అశ్వత్థామ తీసుకోడు. పాండవులు వంశమే ఉండకూడదని ఉత్తర కడుపులోకి ఆ బ్రహ్మాస్త్రాన్ని డైవర్ట్ చేస్తాడు. ఆ సీన్ ఇది. తర్వాత కృష్ణుడు శాపం వేస్తాడు, అశ్వత్థామ చిరంజీవి అవుతాడు. అదంతా వేరే కథ అనుకోండి. సో ఇక్కడ నాగశ్విన్ గారు సూపర్ డీటెయిల్ ఇచ్చారు. అదేంటంటే ఉత్తర కడుపులోకి అస్త్రం ప్రయోగించిన అశ్వత్థామ ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు సుమతి కడుపులో ఉన్న కల్కిని కాపాడుతున్నాడు. వాట్ ఎ గ్రేట్ డీటెయిలింగ్ కదా. అండ్ నాకు తెలిసి ఆ యుద్ధం సీన్లో కృష్ణుడు తప్పకుండా ఉండాలి. అండ్ రీసెంట్గా చాలా వరకు కృష్ణుడు ఎవరో కాదు విజయ్ దేవరకొండ అని చాలా వరకు బజ్ వస్తుంది. మీకేమనిపిస్తుంది? విజయ్ దేవరకొండ కృష్ణుడుగా ఉంటే బాగుంటుందా బాగోదా? కామెంట్ చేయండి గైస్. అండ్ లాస్ట్లో మాధవ అనే వాయిస్ ప్లేబ్యాక్ వస్తుంది, అదైతే గూస్ బంప్స్ అసలు. ఇక్కడ ఇంకో డీటెయిల్ చెప్పాలి ఏంటంటే, బానిసలను బందీ చేసినట్లుంటుంది. ఏంటంటే అది రైడర్స్ చేస్తున్న పని.
అండ్ ఇంకో సీన్లో భైరవ అండ్ అశ్వత్థామ ఒక ఘోరంగా తలపడుతుంటారు. భైరవ కిందకు పడిపోయి మళ్ళీ లేస్తాడు. లాస్ట్లో మన కమల్ హాసన్ గారి సుప్రీం యాస్కిన్ ఎంట్రీ వస్తుంది. ఇక్కడ 5 డాట్స్ మధ్యలో సుప్రీం యాస్కిన్ కూర్చొని ఉంటాడు. దీనికి మీనింగ్ ఏంటంటే కలియుగంలో గ్యాంబ్లింగ్, ప్రాస్టిట్యూషన్ అండ్ అరిషడ్ వర్గాలు లైక్ కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యాలకు ఈ సుప్రీం యాస్కిన్ కలి అధిపతి. సో అలా డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో ఇంతే. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.